1962, 1971, 1999 మన భారత్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఒక అదృశ్య బలం మనల్ని కాపాడింది. మనం అధికారికంగా దూరం పెట్టిన ఆ దేశం మన కోసం గుట్టుచప్పుడు కాకుండా ప్రాణాలకు తెగించింది. అదే ఇజ్రాయెల్. అసలు దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ని మనం ఎందుకు దూరం పెట్టాం? ఒకే ఒక్క విజిట్తో మోడీ గారు చరిత్రని ఎలా మార్చేశారు? అటు ఇజ్రాయిల్లో మోడీ గారు అడుగు పెట్టగానే ఇటు పాకిస్తాన్ కి, చైనాకి ఎందుకు చెమటలు పడుతున్నాయి? ఇజ్రాయిల్ భారత్ కి ఇస్తున్న ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? కరెక్ట్ గా మన దేశానికి స్వతంత్రం వచ్చిన 9 నెలల తర్వాత ఇజ్రాయిల్ అనే దేశం పుట్టింది. భారత్ మరియు ఇజ్రాయిల్ రెండు మతపరమైన విభజనతోనే ఏర్పడ్డాయి. మనకి పాకిస్తాన్, చైనా ఎలాగో ఇజ్రాయెల్ కి చుట్టూ అరబ్ దేశాలు అలాగా. మన రెండు దేశాలకి పుట్టుకతోనే శత్రువులున్నారు. నిజం ఏంటంటే దశాబ్దాల పాటు ఇండియాకి, ఇజ్రాయిల్ కి మధ్య మాటలు లేవు. ఇరు దేశాలకి దౌత్య సంబంధాలు కూడా లేవు. ఎందుకని మనం ఆ టైంలో ఇజ్రాయెల్ ని పక్కన పెట్టాం? దానికి ప్రధాన కారణం ఆయిల్ జియో పాలిటిక్స్. ఆ టైంలో మన దేశానికి చమురు చాలా అవసరం. చమురు కావాలంటే అరబ్ దేశాలతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఈ సో కాల్డ్ జియో పాలిటిక్స్ కారణంగా మనం ఇజ్రాయెల్ ని పక్కన పెట్టాం. ఒకవేళ మనం ఇజ్రాయెల్ తో స్నేహం చేస్తే అరబ్ దేశాలు ఫీల్ అవుతాయి, భారత్ కు చమురును అమ్మడానికి నిరాకరిస్తాయి. అలా జరిగితే మన దేశంలో ఆయిల్ క్రైసిస్ వస్తాయి. అందుకే మనం ఇజ్రాయెల్ ని అధికారికంగా దూరం పెట్టాం. అంతేకాదు ఇజ్రాయెల్ శత్రువు పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ ఐక్యరాజ్య సమితిలో ఓట్లు కూడా వేశాం. మనం వాళ్ళని ఎన్ని విధాలుగా దూరం పెట్టినా ఇజ్రాయెల్ మాత్రం మనల్ని శత్రువుగా చూడలేదు. మనపై 1% కూడా గౌరవం తగ్గలేదు. 1962లో ఇండో చైనా యుద్ధంలో ఆయుధాల కొరత వచ్చింది. అప్పుడు ఆయుధాలు ఇచ్చి సాయం చేశారు. ఆ తర్వాత 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్ తో యుద్ధం చేశాం. ఆ టైంలో పాకిస్తాన్ కి సూడాన్, ఇరాన్ లాంటి దేశాలు ఆయుధాలిచ్చి సపోర్ట్ చేస్తున్నాయి. ఆ టైంలో కూడా మనకి సీక్రెట్ గా ఆయుధాలిచ్చి సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్. ఇక 1999 కార్గిల్ యుద్ధంలో 18,000 అడుగుల ఎత్తులో పాకిస్తాన్ సైన్యం నక్కి కూర్చుని ఉంది. మన సైన్యం కింద ఫైట్ చేయాలి. చాలా మంది మన జవాన్లు వీరమరణం పొందారు. ఈ టైంలో మళ్ళీ ఇజ్రాయెల్ మన కోసం ముందుకు వచ్చింది. సీక్రెట్ గా శాటిలైట్ ఇమేజెస్ ని భారత్ కు అందజేసి శత్రువుల కదలికల్ని మనకి తెలియజేసింది. వాళ్ళ అడ్వాన్స్డ్ హ్యారాన్ డ్రోన్స్ మరియు బంకర్లని గురి చూసి కొట్టే లేజర్ గైడెడ్ బాంబులు ఇచ్చింది. మన మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ ఆ లేజర్ బాంబులతో టైగర్ హిల్స్ పై ఉన్న పాకిస్తాన్ బంకర్లని బూడిద చేసింది. మనం దూరం పెట్టినా సరే కష్టంలో చెయ్యి అందించిన బంధం ఇజ్రాయెల్ది. ఇలా దశాబ్దాలు గడిచాయి. 1992లో పివి నరసింహారావు గారి టైంలో అఫీషియల్ గా ఇజ్రాయెల్ కి, భారత్ కి దౌత్య సంబంధాలు మొదలైన అంతా తెరవెనకే. అధికారికంగా ఏ భారత ప్రధాని కూడా ఇజ్రాయెల్ పై అడుగు పెట్టలేదు. 2017 జూలై 4న భారతదేశ చరిత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గత 70 ఏళ్ల భారత చరిత్రలో ఏ భారతీయ ప్రధాని చేయలేని సాహసం మోడీ గారు చేశారు. ఇజ్రాయెల్లో అడుగు పెట్టిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు ప్రోటోకాల్ మొత్తం బ్రేక్ చేశారు. ఆయనే స్వయంగా ఎయిర్పోర్ట్ కి వచ్చి మరి మోడీ గారిని స్వాగతించారు. అప్పుడు మోడీ గారి ఆ పర్యటన ప్రపంచాన్ని షేక్ చేసింది. మళ్ళీ ఇప్పుడు 2026 ఫిబ్రవరి 25 మోడీ గారు ఇజ్రాయెల్లో అడుగు పెట్టారు. మళ్ళీ అదే ప్రోటోకాల్ ని బ్రేక్ చేసి ఈసారి సతీ సమేతంగా మోడీ గారిని రిసీవ్ చేసుకున్నారు బెంజమిన్ నెతన్యాహు. ముఖ్యంగా సారా నెతన్యాహు మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ కాషాయ రంగు దుస్తుల్లో రావడం అందరినీ ఆకట్టుకుంది. మోడీ గారు కిందకు దిగగానే నెతన్యాహు మిత్రమా అంటూ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ పర్యటనలో అత్యంత పవర్ఫుల్ మూమెంట్ మోడీ గారి స్పీచ్. మోడీ గారు 30 నిమిషాల పాటు స్పీచ్ ఇస్తుంటే ఇజ్రాయెల్ నాయకులంతా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అంతేకాదు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఇచ్చే అత్యున్నత పురస్కారం స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్ ని మోడీ గారికి ప్రదానం చేశారు. ఒక భారతీయ నాయకుడికి ఆ మెడల్ రావడం ఇదే తొలిసారి. 100 కోట్ల భారతీయులకి దక్కే గౌరవం అది. అయితే ఈ పర్యటన కేవలం మాటలకే పరిమితం కాలేదు. రెండు దేశాలకి మధ్య ఏకంగా 15కు పైగా కీలక ఒప్పందాలు జరిగాయి. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే మన ఇండియాకి చెందిన యూపీఐ పేమెంట్స్ ని ఇకపై ఇజ్రాయెల్లో కూడా వాడుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. అలానే వ్యవసాయ రంగంలో రైతులకు లాభం కూర్చేలా త్వరలో రెండు దేశాలకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగబోతోంది. అంతేకాదు ఈ మీటింగ్ లో మోడీ గారు ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నారు. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు
మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మన దేశానికి సంబంధించిన ఎదుగుదల ఫ్యూచర్ కి సంబంధించి నా సైడ్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా వీడియోస్ మీ దాకా చేరాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఇక పాయింట్ కి వస్తే, ఇజ్రాయెల్ కి ఎప్పుడు ఇండియా అండగా ఉంటుంది అంటూ తేల్చి చెప్పేశారు. నెతన్యాహు కూడా దీనికి చేయూత అందించారు. అయితే ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైనది భారత్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరిగిన డిఫెన్స్ డీల్. ఏకంగా 8 నుంచి 10 బిలియన్ డాలర్స్ అంటే సుమారు 80,000 కోట్ల డిఫెన్స్ డీల్ జరిగింది. అందులో పాకిస్తాన్, చైనా గుండెల్లో రైలు పరిగించే ఆయుధాలున్నాయి. ముఖ్యంగా ఐరన్ డోమ్ అండ్ ఐరన్ బీమ్, ఆకాశం నుంచి వచ్చే రాకెట్లని గాల్లోనే లేపేసే ఐరన్ డోమ్ టెక్నాలజీ. అలానే కేవలం $2 ఖర్చుతో లేజర్ వెపన్స్ తో శత్రువుల డ్రోన్స్ ని కూల్ చేసే ఐరన్ బీమ్ సిస్టమ్ టెక్నాలజీని భారత్ చేతికి ఇస్తోంది. అలానే స్పైస్ 1000 మరియు ర్యాంపేజ్ మిసైల్స్, ఇవి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ లో వాడిన స్మార్ట్ బాంబర్లకి ఇది అప్గ్రేడెడ్ వర్షన్. ఇది 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని గురి చూసి డెస్ట్రాయ్ చేస్తుంది. అలానే ఐస్ బ్రేకర్ అండ్ ఎయిర్ లోరా, ఇవి 300 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్న ఐస్ బ్రేకర్ నోవల్ క్రూయిజ్ మిసైల్. అత్యంత కఠినమైన ఐస్ ని బ్రేక్ చేయడానికి ఈ మిసైల్ ఉపయోగపడుతుంది. ఎయిర్ లోరా సూపర్ సోనిక్ మిసైల్, ఈ మిసైల్ ని ఫైటర్ జెట్ నుండి డైరెక్ట్ గా ప్రయోగించవచ్చు. దీని స్పీడ్ మ్యాక్ 5 అంటే శబ్దం కంటే 5 రెట్లు ఎక్కువ స్పీడ్ గా వెళ్తుంది. ఈ మిసైల్ ని మన సుఖాయ్ 30 MKI లో వాడొచ్చు. దీని బరువు 1600 కిలోలు. ఇందులో 570 కిలోల భారీ వార్ హెడ్ ఉంటుంది. ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించి శత్రువుల స్థావరాలపై దాడి చేసి బీభత్సం చేస్తుంది. దాంతో అక్కడ మిగిలేది బూడిదే. ఇది అచ్చం మన బ్రహ్మోస్ లా ఒక్కసారి టార్గెట్ ని లాక్ చేస్తే యాక్యురేట్ గా ఆ టార్గెట్ ని హిట్ చేస్తుంది. ఇలాంటి బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు భారత్ 100 కోట్లు పెట్టుకుంటోంది. దాంతో పాటు గాల్లోనే ఇంధనాన్ని నింపే 6 భారీ విమానాలు ఇజ్రాయిల్ సహాయంతో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో తయారవ్వబోతోంది. ఈ ఒక్క డీల్ విలువే 8,000 కోట్లు. అలానే ఎల్బిట్ కంపెనీకి చెందిన హార్మెస్ 900 డ్రోన్స్ కోసం కూడా ఒప్పందం కుదిరింది. ఒకవైపు రష్యా S-400 సిస్టమ్, మరోవైపు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఐరన్ బీమ్. ఇవన్నీ ఇప్పుడు భారత్ ని ఒక రక్షకుడిలా కాపలా కాస్తాయి. భారత్ ఇజ్రాయెల్ మధ్య ఈ గొప్ప స్నేహాన్ని మీరు ఎలా చూస్తారు? మోడీ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ పై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.